ఓకే ఓకే. సో ఇది మరిన్ని వివరాలు తెలిసే ఏంటంటే ఇది పోర్ట్ ఆఫ్ సలాలా, ఒమన్లోని పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గర మన భారతదేశంలోని కాండ్లా తీరానికి వస్తున్న షిప్ ఇది దాకింది. డ్రోన్స్ దాకే ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ మీద అటాక్ జరగడంతో ఒక్కసారిగా ఫ్యూయల్ టాంక్స్ మీద అటాక్ జరిగినట్టే ఫైర్ కూడా జరిగింది. మొత్తం పోర్ట్ అంతా కూడా స్మోక్ వచ్చింది. ఇప్పటివరకైతే నో క్యాజువాలిటీస్ రిపోర్టెడ్ అండ్ నో మర్చెంట్ షిప్స్ ఇన్ ద పోర్ట్ వర్ డ్యామేజ్డ్ అని తెలుస్తోంది. ఇంకో కథనం ఏంటంటే 3 గల్లంతయ్యారు, 20 మందిని కాపాడింది ఒమన్ అంటే మస్కట్ రాజధానిగా ఉన్న ఒమన్ దేశం. అక్కడ ఆ పోర్ట్లో ఈ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. మనతో పాటు కనగంటి రమేష్ గారు ఉన్నారా? యా. సో పుల్లారావు గారు, అటాక్ ఇరానే చేసింది అనుకోవచ్చా? ఇది తప్పకుండా ఇరాన్ చేసింది, లేకపోతే ఇంకో ఫోర్సెస్ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇంకా వీళ్ళెవరు యుద్ధానికి పూర్తిగా లోపలికి రాలేదు. సౌదీ అరేబియా అసలు రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఆర్మమెంట్స్, ప్లేన్స్ అన్ని ఉండదా కూర్చున్నారు. పెద్ద డిస్కషన్ అవుతుంది ఎందుకు క్వైట్ గా ఉన్నారు. సో ఇది మనం చెప్పలేం. ఇరాన్ అనే ఫింగర్ అక్కడే పాయింట్ అవుట్ అవుతుంది. అది మనం ఆశ్చర్యపోవటం అనవసరం. వాళ్ళు ఎందుకు చేస్తారు. మనం ఏ జాగ్రత్త పడ్డాం. మన స్ట్రాటజిక్ థింకింగ్, ఇంత స్ట్రాటజిక్ థింకింగ్, ఇంటలెక్చువల్ పవర్ ఇవన్నీ అంటాం ఎక్కడున్నది. నాకు అదే ఆశ్చర్యవేస్తుంది. ఈవేళ మొత్తం యుద్ధ స్టైలే మారిపోయింది గత 2 సంవత్సరాల్లో. మనుషులు కనపడట్లేదు, అంతా టెక్నాలజీ వార్. మనం ఇండియా ప్రిపేర్ ఉన్నామా? ఇంకా ఏదో అవుతాదని కూర్చున్నామంటే చాలా ప్రమాదం పరిస్థితిలో ఉన్నాం. చాలా ఫార్వర్డ్ థింకింగ్ వెళ్ళిపోవాలి. ఆల్టర్నేటివ్ ఎనర్జీ వాడొచ్చా? ఈ ఎల్పిజి మీద డిపెండెన్సీ తగ్గొచ్చా? అది నాకు కనపట్టలేదు. ఇంత అడ్వాన్స్ అయిపోయాక, ఇంత మన సైన్స్ ముందరకు వచ్చాక ప్రపంచం ఇప్పుడే గ్యాస్ తీసుకొచ్చి పోసి కెరోసినో గ్యాసో లేకపోతే ఏది పొలాలు పెట్టి కాల్చాలా? అది ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. మనం ఎందుకు ఇంకా మోడర్నైజ్ అయిపోలేదు? ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ పనిచేయవా ఇక్కడ? ఇది పబ్లిక్ లోకి రావాలి, పబ్లిక్ డొమైన్ లోకి రావాలి. గవర్నమెంట్ ఆలోచించాలి. గ్యాస్ ఎన్ని సంవత్సరాలు తీసుకొస్తారు ఇలాగా? మన దగ్గర ఇంకో ఆల్టర్నేట్ సోర్సెస్ ఉన్నాయా లేవా? ఎందుకు లేవు? ఇవన్నీ చేయాలి. చాలా ఎక్స్పోజ్ అయిపోయింది, మన వీక్నెస్ అయిపోయింది. ఎనర్జీ సెక్యూరిటీ అనే మాట వాడుతూ ఉంటారే, ఏమైనా ఎనర్జీ సెక్యూరిటీ? మనకి ఇది తప్పకుండా గవర్నమెంట్ తప్పేం లేదు. ఒక ఇమీడియట్ గా ఒక హై పవర్డ్ కమిటీ పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ అవ్వకుండా ఏం చేయాలి అని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఇది చాలా షాకింగ్ సిచ్యువేషన్. ఒక హార్మోజ్ లో ఒక వాటర్ వే ఆఫ్ చేసేసారంటే మనం కాళ్ళు ఎత్తేసాం. ఇంకా రేపు పెద్ద యుద్ధాలు వచ్చినప్పటికే మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వాళ్ళు తప్పకుండా ఇలాంటివి ఆఫ్ చేస్తారు. మన వీక్ పాయింట్ ఇది, చోక్ పాయింట్ ఇది. సో ఇది మనకి భరత్ గారు ఇది ఒక పెద్ద లెసన్ గా తీసుకుని తొందరగా యుద్ధం అయిపోతాది అని మనం కోరి మళ్ళీ ఇలాంటి వల్నరబుల్ సిచ్యువేషన్ లో మనం మాత్రం ఉండకూడదు. ఇంత పెద్ద దేశం, డబ్బులు లేక పాకిస్తాన్ వాళ్ళు కొనుక్కోలేదు అంటున్నారు. మన దగ్గర ఉండి కొనుక్కోలేకపోయారా? చాలా 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 పెద్ద ఫాల్స్ అయిపోయింది. ఎవరు అడిగేవాడు లేడు. ఇందాక అపరాక్ష గారు చెప్పింది, ఆపోజిషన్ పార్టీ ఇలాంటి పాయింట్ అవుట్ చేసి ఆ మినిస్టర్స్ ఎవరినో వాళ్ళని కార్నర్ చేసి ఒక రిజల్ట్ తీసుకొస్తే దేశానికి మంచి చేసినట్టు లెక్క. లేకపోతే చాలా కష్టం ఇది. ఇంత పెద్ద దేశం ఆఖరికి నీకు తిండి వండుకోవటానికి రోడ్ సైడ్ లేదంటే ఎలాగా పేదవాళ్ళంతా అక్కడే బ్రతుకుతారు పాపం. ఏది? సో ఐఎమ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇది సెల్ఫ్ రిలయన్స్ ఆత్మ నిర్భర్ భారత్ అయితే నాకు అనిపించట్లేదు. అది ఫెయిలియర్ అయిపోయింది. అది వచ్చింది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఇంకో పెద్ద పాయింట్ ఉన్నారు భరత్ గారు. పార్లమెంటరీ సిస్టమ్ లో మినిస్టర్స్ 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉండకూడదు ఆ కుర్చీలో. మరి చాలా స్విఫ్ట్ రొటేషన్ చేస్తా పోవాలి పార్లమెంటరీ సిస్టమ్ లో. ఇది సివిల్ సర్వీస్ ఉద్యోగం కాదు. నీకు అంత ఇష్టం ఉంటే వాళ్ళని అడ్వైజర్స్ గా వేసుకోవాలనే గడుపు. మినిస్టర్స్ అనేవాళ్ళు కొత్త థింకింగ్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. మినిస్టర్స్ అంటే వాళ్ళకి స్కిల్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉండాలి. అదేం కనపడట్లేదు. ఇది 12 years 13 years బట్టి సేమ్ మినిస్టర్స్ గడిపేస్తున్నారు ఈ గవర్నమెంట్ లో. కొత్త బ్లడ్ రానివ్వట్లేదు, కొత్త ఐడియాస్ రానివ్వట్లేదు. ఇప్పుడు జరిగిన తప్పని డిఫెండ్ చేస్తున్నారు. మీరు ఎందుకు దేశానికి ఆయిల్ దొరకలేదని చెప్తున్నారు, యాంటీ నేషనల్ గా ఉన్నారంటున్నారు. ఇది ఈవేళ మనం చెప్పిన పాయింట్స్ కి ఎవరైనా చెప్పాలి. ఇంకొక సోర్స్ నుంచి ఎందుకు ఆర్డర్ చేయలేదు? కొద్దిగా ఈ షార్టేజ్ ఉండదు కదా.
అది చేయలేదు. ఆ రిస్క్ తీసుకోవాలి కదా. స్పాట్ బయింగ్ కొంటున్నారే ఆయిల్ బయలుదేరు. ఇప్పుడు మనం స్పాట్ బయింగ్ గ్యాస్ కొంటున్నామా? గ్యాస్ దొరుకుతుందా అంటే దొరకదు. యూ హ్యావ్ టు ఆర్డర్. ఆ సోర్స్ నుంచి తీసుకురావాలి. ఎందుకంటే ఇదంతా స్పెషలైజ్డ్ ట్రాన్స్పోర్ట్, స్పెషలైజ్డ్ కెమికల్. సో చాలా ఇబ్బంది. మనం దీని గురించి లెసన్స్ డ్రా చేసుకోవాలి. ఫ్యూచర్ కి మాత్రం మనం చాలా వల్నరబుల్ గా ఉన్నాం. మన దేశం ఎనర్జీ సెక్యూరిటీ అనే మాట వాడుతున్నాం, కానీ ఎనర్జీ సెక్యూరిటీ మాత్రం ఈ దేశంలో లేదు. ఓకే ఓకే, ఎట్లా సార్ ఎనర్జీ